ఫ్రెండ్స్, మీకు టైం ట్రావెల్, మిస్టరీ, హారర్ అంటే ఇష్టమైతే ఈ వీడియో మీకోసమే. ఒకే శవం 4 టైం ట్రావెల్ లో కనిపిస్తే ఎలా ఉంటుంది? ఒక ఇంట్లోకి వెళ్తే బయటకు తిరిగి రాలేని పట్టణం ఉంటే, అలాగే భవిష్యత్తులో నుంచి మనుషులు వచ్చి ప్రపంచాన్ని కాపాడితే, అండ్ అలాగే టైం ట్రావెల్ చేసి ప్రేమలో పడేస్తే, మరియు పిల్లలు మాయమవుతూ రహస్యాలన్నీ బయట పెడితే, ఈ రోజు మనం మాట్లాడుకోబోయే వెబ్ సిరీస్ బాడీస్, డో నాట్ కమ్ హోమ్, డార్క్, అవుట్లాండర్, ట్రావెలర్స్ ఫ్రమ్. ఇవన్నీ 6 వెబ్ సిరీస్. ఇవి సాధారణ సిరీస్ కావు ఫ్రెండ్స్. ఇవి మీ బ్రెయిన్ ని తిప్పేస్తాయి, మీ హార్ట్ ను టచ్ చేస్తాయి, మీకు నిద్ర లేకుండా చేస్తాయి. కాబట్టి ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే మీ లైఫ్ లో మిస్ అవ్వకూడదు టాప్ మిస్టరీ ప్లస్ టైం ట్రావెల్ వెబ్ సిరీస్ ఇవి. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నెంబర్ 1, బాడీ. ఫ్రెండ్స్, ఒకే శవం 4 టైం పీరియడ్స్ లో కనిపిస్తే ఎలా ఉంటుంది? 1890, 1941, 2023, 2053 ఈ 4 కాలాల్లో 4 డిటెక్టివ్లు ఇదే కేసును ఇన్వెస్టిగేట్ చేశారు. ఇది కేవలం క్రైమ్ స్టోరీ కాదు, ఇది టైం ట్రావెల్ ప్లస్ మిస్టరీ ప్లస్ థ్రిల్లర్ మిక్స్ చేసిన పవర్ఫుల్ కాన్సెప్ట్ సిరీస్ ఇవి. ఈ సిరీస్ కి ప్లస్ పాయింట్ చూసుకుంటే స్టోరీ చాలా యూనిక్ గా ఉంటుంది. ప్రతి ఎపిసోడ్ క్లిఫ్ హ్యాంగర్ తో ముగుస్తుంది. ప్రొడక్షన్ క్వాలిటీ మాత్రం టాప్ లెవెల్ లో ఉందని చెప్పాలి. సో ఈ సిరీస్ కి మైనస్ పాయింట్లు చూసుకుంటే, కొందరికి ఈ స్టోరీ కన్ఫ్యూజ్ గా అనిపిస్తుంది అండ్ అలాగే స్లోగా స్టార్ట్ అవుతుంది. మొత్తానికి మీకు డార్క్, స్ట్రేంజర్ థింగ్స్, టైం ట్రావెల్ లాంటి సిరీస్ లో మీకు నచ్చితే బాడీస్ తప్పకుండా చూడాల్సిన వెబ్ సిరీస్. నెంబర్ 2, డో నాట్ కమ్ హోమ్. ఫ్రెండ్స్, డార్క్, హారర్ ప్లస్ మిస్టరీ ప్లస్ థ్రిల్లర్ అనుకుంటే ఇది మీకు. ఒక తల్లి తన 5 ఏళ్ల పిల్లతో కలిసి కొత్తగా రీఫ్రెష్ అవ్వడానికి తన కుటుంబ పాత ఇంటికి వస్తుంది. కానీ అక్కడే ఆ ఇంటి రహస్యాలు, భూత ప్రేతాలు, చరిత్రలో నిద్రిస్తున్న ప్రమాదాలు ఆమెను ఎదుర్కొంటాయి. వారి అనే తల్లి కూతురుతో దూర గ్రామాల్లో ఉన్న ఇంటికి వస్తుంది. కానీ అక్కడే వాళ్ళ పిల్ల, అమ్మ డిసపియర్స్ అయిపోతుంది. అప్పుడే పోలీస్ ఆఫీసర్ ఫా కేసును విచారించడం మొదలెడతారు. సో ఈ సిరీస్ కి లాభాలు చూసుకుంటే అట్మాస్ఫియర్ చాలా కొరకుగా ఉంది. అంటెడ్ హౌస్ విప్స్ చాలా బాగా తీస్తుంది. అక్కడే అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ కూడా ఉన్నాయంట. జ్ఞాపకాలు, టైం ఎలిమెంట్స్ తో ఇంత చిన్న ఎపిసోడ్ కూడా భావోద్వేగాలతో ముగుస్తుంది. సో ఈ సిరీస్ కి నష్టాలు చూసుకుంటే కొన్ని చోట్ల ఫ్లోట్ చాలా క్లిష్టంగా అనిపించింది. కొందరు వ్యూవర్స్ కి కన్ఫ్యూజన్ గా అనిపించింది. ప్రోటీన్ టొమాటో. ఇప్పుడు మరి ఆడియన్స్ రియాక్షన్ చూసుకుంటే, మనం నెట్ఫ్లిక్స్ లో ఇది మైండ్ బ్లోయింగ్, మస్ట్ వాచ్ అంటున్న రివ్యూస్ కూడా ఉన్నాయి. కానీ కొందరు కోసం ఇది బోరింగ్ లాంటిది అనిపించింది. సో థర్డ్ వన్ వచ్చేసి డార్క్. ఫ్రెండ్స్, ఒక చిన్న జర్మన్ పట్టణంలో పిల్లలు మాయమవుతారు. అక్కడ మొదలయ్యే రహస్యం, టైం ట్రావెల్, ఫ్యామిలీ అండ్ అలాగే ఫ్యామిలీ సీక్రెట్స్, అది ఒక డెస్టినీ వరకు వెళ్తుంది. ఇది ఒక సాధారణ మిస్టరీ అయితే కాదు, ఇది బ్రెయిన్ తిప్పేసే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్. మరి ఈ సిరీస్ కి ప్లస్ పాయింట్లు చూసుకుంటే, స్టోరీ చాలా ఇంటెలిజెంట్ గా రాశారు. ప్రతి ఎపిసోడ్ షాక్ ఇచ్చే ట్విట్స్, మ్యూజిక్ ప్లస్ విజువల్స్ అద్భుతం అనే చెప్పాలి. క్యారెక్టర్స్ కూడా చాలా స్ట్రాంగ్ గానే ఉన్నాయి. మరి ఈ సిరీస్ కి మైనస్ పాయింట్లు చూసుకుంటే, స్టోరీ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. ఫుల్ అటెన్షన్ లేకపోతే అర్థం కాదు. మొత్తానికి మీకు టైం ట్రావెల్, మిస్టరీ, థ్రిల్లర్ ఇష్టమైతే డార్క్ మీ జీవితంలో మిస్ అవ్వకూడని వెబ్ సిరీస్. సో నెంబర్ 4 చూసుకుంటే అవుట్లాండర్. ఫ్రెండ్స్, ఒక నర్స్ అయిన క్లేర్ అనుకోకుండా టైం ట్రావెల్ చేసి 1743 స్కాట్లాండ్ కి వెళ్ళిపోతుంది. అక్కడ ఆమె లైఫ్ లోకి వస్తాడు ఒక యోధుడు, జెమీ ఫ్రేసర్. ఇది కేవలం ఒక లవ్ స్టోరీ మాత్రమే కాదు, ఇది రొమాన్స్ ప్లస్ హిస్టరీ ప్లస్ అడ్వెంచర్ ప్లస్ ఫ్యాంటసీ మిక్స్ చేసిన పవర్ఫుల్ సిరీస్. మరి ఈ సిరీస్ కి ప్లస్ పాయింట్లు చూసుకుంటే, లవ్ స్టోరీ మాత్రం చాలా ఎమోషనల్ గా ఉంటుంది. స్కాట్లాండ్ విజువల్స్ అద్భుతం అనే చెప్పాలి. స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ప్లస్ మ్యూజిక్ కూడా. టైం ట్రావెల్ కాన్సెప్ట్ మాత్రం యూనిక్ గా ఉంటుంది. సో మరి మైనస్ పాయింట్లు చూసుకుంటే, కొన్ని చోట్ల కొంచెం స్లోగా అనిపిస్తుంది. లాంగ్ సీజన్స్ ఉండడం వల్ల చాలా పేషెన్స్ కావాలి. సో మొత్తానికి మీకు రొమాన్స్ ప్లస్ టైం ట్రావెల్ ప్లస్ హిస్టారికల్ డ్రామా నచ్చితే అవుట్లాండర్ తప్పకుండా చూడాల్సిన వెబ్ సిరీస్. సో నెంబర్ 5 చూసుకుంటే ట్రావెలర్. ఫ్రెండ్స్, భవిష్యత్తు నుంచి వచ్చిన ఒక టీం తన చైతన్యాన్ని మన టైంలో ఉన్న మనుషుల శరీరాల్లోకి పంపి ప్రపంచాన్ని నాశనం నుంచి కాపాడే మిషన్ ని తయారు చేస్తారు. ఇది కేవలం టైం ట్రావెల్ కాదు, ఇది యాక్షన్ ప్లస్ ఎమోషనల్ డ్రామా ప్లస్ మిస్టరీ మిక్స్ చేసిన పవర్ఫుల్ సిరీస్. ఇప్పుడు దీనికి ప్లస్ పాయింట్లు చూసుకుంటే, కాన్సెప్ట్ చాలా యూనిక్ గా ఉంది. టీమ్ వర్క్ ప్లస్ ఎమోషనల్ అయితే చాలా బాగా చూపించారు. ప్రతి ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ మిషన్ తో ఉంటుంది. స్టోరీ లాజిక్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. మరి ఇప్పుడు మైనస్ పాయింట్లు చూసుకుంటే, కొన్ని చోట్ల కొంచెం స్లోగా అనిపిస్తుంది. ఫుల్ అటెన్షన్ పెట్టి చూడాలి. మొత్తానికి డార్క్, టైం ట్రావెల్ లాంటి సిరీస్ లో మీకు నచ్చితే ఈ ట్రావెలర్స్ తప్పకుండా చూడాల్సిన వెబ్ సిరీస్. సో ఫైనల్లీ నెంబర్ 6 వచ్చేసి ఫ్రమ్. ఫ్రెండ్స్, ఒక చిన్న పట్టణంలోకి ఎవరు వెళ్ళినా అక్కడ నుంచి బయటకు రావడం చాలా అసాధ్యం. రాత్రి అయితే భయంకరమైన జీవులు బయటికి వస్తాయి. అప్పుడే అసలు హారర్ స్టార్ట్ అవుతుంది. ఇది కేవలం హారర్ మాత్రమే కాదు, ఇది మిస్టరీ ప్లస్ సర్వైవర్ ప్లస్ థ్రిల్లర్ మిక్స్ చేసిన పవర్ఫుల్ వెబ్ సిరీస్. సో దీనికి ప్లస్ పాయింట్లు చూసుకుంటే, స్టోరీ చాలా డిఫరెన్స్ అండ్ సస్పెన్స్ అయితే ఫుల్. ప్రతి ఎపిసోడ్ క్లిఫ్ హ్యాంగర్, అట్మాస్ఫియర్ కూడా చాలా డార్క్. ఇప్పుడు దీనికి మైనస్ పాయింట్లు చూసుకుంటే, కొన్ని చోట్ల స్టోరీ మాత్రం చాలా స్లోగా అనిపిస్తుంది. ప్రశ్నలు ఎక్కువ, జవాబులు తక్కువ. మొత్తానికి మీకు డార్క్, లాస్ట్, హారర్ మిస్టరీ చూస్తే ఈ ఫ్రమ్ సిరీస్ కూడా తప్పకుండా చూడాలి. ఇది 90% కాన్వర్సేషన్స్ ఉంటాయి, జస్ట్ 10% మాత్రమే యాక్షన్ ఉంటుంది. నేను ఎక్కువగా ఇలాంటి సిరీస్ అయితే చూడను, కానీ ఈ ఫ్రమ్ సిరీస్ మాత్రం చాలా డిఫరెంట్ అనే చెప్పాలి. ఒక ఎపిసోడ్ పూర్తయిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుందనే ఆత్రం ఆగక ఈ సిరీస్ అయితే మళ్ళీ చూసేవాడు. అలా ఈ సిరీస్ అంతా నా ఆత్రం వల్లే చూసేసా. అలా నెక్స్ట్ ఏం జరుగుతుంది అని నన్ను జస్ట్ కాన్వర్సేషన్ తోనే కూర్చోబెట్టే.
పెట్టేసి అసలు ఈ సిరీస్ చూసిన రోజులు నాకు ఆ వరల్డ్ నా కలలో కూడా వచ్చేది, అంతలా ఇంపాక్ట్ చేసింది ఆ సిరీస్. 3 సీజన్స్ లో ఎక్కడ టైం ట్రావెల్ కాన్సెప్ట్ అయితే లేదు, కానీ 2 సీజన్స్ కంప్లీట్ టైం ట్రావెల్ బేస్డ్ అంట. సో మీరు కూడా ఈ సిరీస్ అయితే స్టార్ట్ చేయండి, నచ్చకపోతే మాత్రం ఆపేయండి, కానీ మీకు నచ్చుద్దనే నమ్మకం మాత్రం నేను ఇస్తున్నా. సో ఫైనల్ గా ఫ్రెండ్స్, ఈ రోజు చూసిన మనం అన్ని సిరీస్ లో ఒక కామన్ పాయింట్ ఏంటంటే మిస్టరీ ప్లస్ ఎమోషన్ ప్లస్ థ్రిల్లర్ అండ్ బ్రెయిన్ గేమ్ కూడా. మీకు టైం ట్రావెల్ నచ్చితే డార్క్, బాడీస్, ట్రావెలర్స్, హర్రర్ ప్లస్ సర్వైవల్ ఇష్టమైతే ఫ్రమ్ డో నాట్ కమ్ హోమ్ కూడా. లవ్ స్టోరీతో అడ్వెంచర్ కావాలంటే అవుట్లాండ్ అనే చెప్పాలి. ఈ సిరీస్ లన్నీ మీకోసం పర్ఫెక్ట్ చాయిస్. ఇవి కేవలం టైం పాస్ షోలు మాత్రం కావు, ఇవి మనల్ని ఆలోచింపచేసే కథలు. ఇవి నిజమా కలనా అని ప్రశ్నించేలా చేసే సిరీస్ ఇవి. మీరు ఈ లిస్ట్ లో ఏ సిరీస్ ఇప్పటికే చూసేశారు లేదా ముందుగా ఏ సిరీస్ చూడబోతున్నారు అనేది మాత్రం తప్పకుండా మర్చిపోకుండా కామెంట్లు అయితే తెలపండి. అండ్ అలాగే ఈ సిరీస్ అన్నిటి మీద మీ అభిప్రాయాలు ఏంటో మర్చిపోకుండా కామెంట్ చేయండి. మరి ఇలాంటి పవర్ఫుల్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం మర్చిపోకుండా మన సినీ లాజిక్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీకు ఈ వీడియో ఎంత కొంత నచ్చే ఉంటుంది కాబట్టి లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఎక్కువ షాకింగ్ అండ్ మైండ్ బ్లోయింగ్ కంటెంట్ తో రాబోతున్నా. సో నెక్స్ట్ వీడియో కోసం కొంచెం వెయిట్ చేయండి. సో మరి వీడియో చివరి వరకు చూస్తుంటే చాలా థ్యాంక్స్.